వీడికి పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వద్దు. గట్లనే మేడం. మర్యాదగా చెప్తున్నా, నాకు ఈ మటర్కు సంబంధం లేదు. నీకు లేకపోతే నాకున్నదా రాబాయ్? రే చెంచా, నువ్వు నోర్మై. ఇదిగో ఇన్స్పెక్టర్, చేసిన పనిని చేయలేదని చెప్పడం ఈ సుక్కులకు అలవాట్లేదు. అది తప్పైనా సరే ఒప్పైనా సరే చెప్పడం నా అలవాటు. గుర్తు పెట్టుకో. గుర్తు పెట్టుకోవడానికి ఇదేమైనా జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అనుకున్నావరా? పక్షవాతం వచ్చిన వాడిని చంపడం గొప్ప అనుకుంటున్నారా బద్మాష్? అబ్బా, నేను చంపలేదు 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 చంపలేదు. చంపినో నువ్వే చంపినావు. శుక్లన్న, సదాశివం, ఈ వేస్ట్ గాడైన వర్స్ట్ ఫెలో నీకన్నా. ఇంకోసారి అన్నా అన్నావంటే వాడితో పాటు నిన్ను కూడా లోకప్లో వేయాల్సి వస్తుంది. డిపార్ట్మెంట్ వాళ్ళే ఇలాంటి బెదవల్ని అన్నా తంబి అనబట్టే ఇలా చులకనైపోయావు. సారీ మేడం. చూడు ఇన్స్పెక్టర్ అమ్మా, ఆ ముసలోడి స్థలం కబ్జా చేయడం నిజం. నా ప్రమేయం అంతవరకే, కానీ అతన్ని చంపాలనుకోలేదు. ఇది నిజం. చూడు, నన్ను ఇరిటేట్ చెయ్యొద్దు. మర్యాదగా నిజం చెప్పు, లేదంటే 3rd డిగ్రీ ఇవ్వాల్సి వస్తుంది. నా మాట నమ్మండి, చెయ్యని నేరానికి శిక్ష. అరే చూడు, చెయ్యని నేరమా? అసలు నువ్వు చెయ్యని నేరం ఏముందిరా? జేబులు కొట్టిన దగ్గర నుంచి ఎదిగిన వాడివి. నీ ట్రాక్ రికార్డ్ అంతా నా దగ్గర ఉందిరా. నువ్వెక్కడికి పోతావు? మీకు దండం పెడతారా? నేను చెయ్యలేదురా. ఇగో, నువ్వు ఎంత నెత్తి నోరు కొట్టుకున్న ఉపయోగం లేదు గాని అన్ని బంద్ చేసుకొని కూర్చో. నమస్తే మేడం. ఏ లాయరు, ఎంతసేపు అయ్యా? ఆ హత్యని చేయలేదని చెప్పవయ్యా. సారీ, నేను బెయిల్ మాత్రం ఇవ్వడానికి వచ్చాను, మీకు వత్తాసు పలకడానికి రాలేదు. ఏమైందిరా మీకు? అందరూ ఇట్లా ఎదురు తిరుగుతున్నారేంట్రా? మేడం, ఇదిగోండి బెయిల్ పేపర్స్. ఏంటి, కొంప తీసి నన్ను కూడా సెల్లో వేసి కుమ్ముద్దా ఏంటి? ఏంది చదివేది? ఇప్పటికి 100 సార్లు బెయిల్ తీసుకున్నా. అందులో ఏం రాసి ఉంటుందో చెప్పమంటావా? సీను మేడం, వాణ్ణి నోరెత్తద్దని చెప్పు, లేదంటే బెయిల్ గంట ఆలస్యంగా ఇచ్చి ఆ గంట. అర్థమైంది, సంతకం పెట్టమని చెప్పరా సీను. రేయ్ రేయ్, రాయంట్రా? వీడిని తమ్ముడా బామ్మర్దా? టంగు స్లిప్ అయిందని చెప్పవా లాయరు. సీను, వీడిని రిలీజ్ చేయి. లాయరు. హలో, ఆగు. నిన్ను బయటకు తెప్పించింది బయటకు పంపించడానికి కాదు, మరి ఆ పేపర్స్ తీసి నాకు ఇవ్వడానికి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,